ప్లే చేయడానికి ఐమాక్స్ స్క్రీన్ లేదు కానీ మనోళ్ళు సినిమాలు మాత్రం తీస్తున్నారు అంటూ ఇన్నాళ్ళు మాట్లాడుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. ఎప్పటి నుంచో కలలు కంటున్న ఐమాక్స్ హైదరాబాద్కు వచ్చేసింది. ఆ రేంజ్ టెక్నాలజీతో ఓ థియేటర్ ముస్తాబవుతోంది. దానిపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. మరి ఆ ఐమాక్స్ ముచ్చటేంటో చూద్దామా? హైదరాబాద్ కు కూడా ఐమాక్స్ స్క్రీన్స్ వచ్చేస్తుంది. చాన్నాళ్లుగా కలలు కంటున్న ఆడియన్స్ కు ఏఎంబీ క్లాసిక్ విక్టరీలో ఈ స్క్రీన్ ను పరిచయం చేయబోతున్నారు. ఏషియన్ గ్రూప్, మహేష్ బాబుల భాగస్వామ్యంతో ఏర్పాటైన ఏఎంబీ బ్రాండ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ విషయంలో సరికొత్త ప్రమాణాలను సృష్టిస్తోంది. రాజమౌళికి ఈ ఐమాక్స్ స్క్రీన్ అనేది ఎప్పటినుంచో ఉన్న కల. సుదర్శన్ 70mm థియేటర్ ఉన్న స్థానంలోనే ఐమాక్స్ స్క్రీన్ రాబోతుంది. మన దగ్గర ఐమాక్స్ స్క్రీన్స్ లేకపోయినా రాజమౌళితో పాటు మరికొందరు దర్శకులు ఈ ఫార్మాట్ లో సినిమాలు తీస్తున్నారు. వారణాసి అయినా, రేపు దివాళికి రాబోయే రామాయణ అయినా ఈ వర్షన్లోనే రెడీ అవుతున్నాయి. పెద్ది సైతం ఐమాక్స్ లో విడుదల కానుంది. 2026 చివర్లో గానీ ఐమాక్స్ వర్షన్ ఓపెన్ అయితే వారణాసి సినిమాను అందులోనే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఆడియన్స్. అయితే ఐమాక్స్ మెయింటెనెన్స్ కాస్త ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి టికెట్ రేట్లు కూడా ఎక్కువగా ఉండే అవకాశం లేకపోలేదు. మొత్తానికి ఐమాక్స్ స్క్రీన్ రాకతో వారణాసి మాత్రమే కాదు, ఇంకా చాలా సినిమాలు ఈ ఫార్మాట్లో ఎంజాయ్ చేసే అవకాశం తెలుగు ప్రేక్షకులకు దక్కనుంది.